స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖేలో ఇండియా డైలాగ్ ఖేలో భారత్ పీఎం మోడీకి సాత్ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీతో నిర్వహించిన వర్చువల్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులు, అధ్యాపకులు వీక్షించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ అధ్యక్షత వహించారు. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి నంద్యాల జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఇద్దరు హాకీ క్రీడాకారిణులు జెరూషా క్రిస్టియానా భార్గవీలను ప్రిన్సిపల్ ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన జెరూషా భార్గవీలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి, క్రమశిక్షణకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఖేలో ఇండియా ముఖ్య ఉద్దేశాలను అధ్యాపకులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. బీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను A1 కాలేజ్ గా గుర్తించి వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇందులో ఈరోజు యువ సంవాద్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ ప్రధానమంత్రి మోడీజీ గారితో ముఖాముఖి విచ్చేసిన అందరికీ కూడా నా ధన్యవాదములు. ఈ రోజు మనము చాలా మన జిల్లాకే గర్వకారణమైనటువంటి మన ఇద్దరు మాణిక్యాలను, ఎందుకంటే జిల్లా లెవెల్లో అంటే మామూలు సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇంత స్థాయికి ఎదిగి వాళ్ళు జాతీయ లెవెల్లో అంటే నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆ ఇద్దరు అమ్మాయిలని, భార్గవిని, క్రిస్టియానాను చాలా అభినందిస్తున్నాను. పిల్లలు చూస్తున్నారు, చిన్న పిల్లలే కానీ పిడుగులు కదా. మనందరికీ కూడా ఇది ఏం చెప్తున్నారు, ఇందాక ప్రధానమంత్రి గారు కూడా అందరినీ ఏమడుగుతున్నారు, ఇప్పుడు ఉండేటటువంటి యువశక్తి మన భారతదేశాన్ని ఒకసారి మీరు చూసారంటే ఇప్పుడున్న పాపులేషన్ లో బిలో 35 ఇయర్స్ వాళ్ళే హైయెస్ట్ పాపులేషన్ ఉంది ఇప్పుడు. సో ఆ పాపులేషన్ ఎలా ఉంది అంటే ఆ పాపులేషన్ ఆరోగ్యవంతంగా ఫిట్ గా ఉంటేనే మన భారతదేశం కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో ఫిట్ ఇండియా అనేటటువంటి ప్రోగ్రామ్ ను తీసుకొచ్చారు. అంటే ఫిట్ గా ఉండడం, ఎలా ఫిట్ గా ఉండడము, ఫిజికల్ గా ఫిట్ గా ఉండడము, మెంటల్ గా ఫిట్ గా ఉండడం, ఈ రెండింటి పైననే ఫోకస్ అంతా కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసామంటే పిల్లల్లో ఎవరు కానీ ఫిజికల్ ఎబిలిటీస్ అంటే ఫిజికల్ గా మనకి ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, 30.75 ఎకరాల స్థలం మన కళాశాలదే. I'm studying inter first year in Bishop Cotton Women's Christian College, Bangalore. నేను ఉండేది నార్మల్గా నంద్యాలలో, ఇప్పుడు కాలేజ్ మాత్రం బెంగళూరులో చేస్తున్నా. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ దిస్ అప్రిషియేషన్. నేను దీన్నంతా మా పేరెంట్స్కి, నా కోచ్కి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకే డెడికేట్ చేస్తా. ఇదంతా ఇంతవరకు తెచ్చుకున్న ఇంత ఆపర్చునిటీని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. ప్రిన్సిపల్ మ్యామ్ థ్యాంక్ యూ, అండ్ సార్స్, మేడమ్స్ అందరికీ ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండాలని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా అంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్స్ అండ్ సార్స్. అండ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ని మీరు గివ్ అప్ చేయకుండా ఆ డ్రీమ్ వరకు చేరుకున్నారా లేదా అనేది చూడాలి. ఎవరు కూడా గివ్ అప్ ఇవ్వకుండా మీ డ్రీమ్ని మీరు చేరుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్న అక్క వాళ్ళు, అన్న వాళ్ళు అందరూ నాకంటే పెద్దవాళ్ళే. అండ్ మీ అందరూ కూడా ఇంతసేపు మాతో ఉండి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలానే ఇంకా ఎంకరేజ్ చేస్తూ మాకంటే పెద్దవాళ్ళైన మీ బ్లెస్సింగ్స్ కూడా మాతో ఉండాలని కోరుకుంటున్నాను.